ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ యొక్క 25వ అధ్యాయం అంతా కూడా 3 విషయాలను మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏమిటంటే, మొదటి 13 వచనాల్లో పరలోక రాజ్యం, దాని యొక్క ప్రవేశం ఎలా ఉంటుందన్నది 10 మంది కన్యకల ఉపమానం ద్వారా తెలియబడింది. 14వ వచనం నుండి 30వ వచనం వరకు పరలోక రాజ్యం కొరకు ఎలాగ సిద్ధపడాలి, రాకడ కొరకు ఎలాగ సిద్ధపడాలో తెలియచేయబడింది. ఇక 31వ వచనం నుండి 46వ వచనం వరకు సిద్ధపడితే ఏమిటి, సిద్ధపడకపోతే ఏమిటి, సిద్ధపడని వారి విషయంలో ఎలాంటి ఒక తీర్పు చూడగలుగుతాము అన్న విషయాలు పొందుపరచబడ్డాయి. అయితే ప్రతి ఉపమానంలో కూడా పై 3 విషయాలు కొంతమేరకు మనం గుర్తిస్తూ రావచ్చు. ఇందులో ఈరోజు మనం రెండవదైనటువంటి సిద్ధపాటు అను తలాంతుల ఉపమానం గురించి మనం ధ్యానం చేద్దాం. 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ తలాంతుల ఉపమానం మనందరికీ చాలా వరకు పరిచయం ఉన్నటువంటి ఉపమానమే. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1. మనకు తెలుసు, 5 తీసుకున్నవాడు మరొక 5 చేశాడు, 2 తీసుకున్నవాడు ఇంకో 2 చేశాడు. కానీ 1 తీసుకున్నవాడు మాత్రం ఏమీ చేయకుండా అలా ఉంచేశాడన్న సంగతి మనకు తెలిసిన విషయమే. ఇక ఈ ఉపమానంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకిద్దరు కనబడతారు. 1 యజమానుడు, 2 దాసుడు. మొదటగా యజమానుడు విషయానికి వస్తే, అతడు దూరదేశానికి ప్రయాణమై వెళుతున్నాడు. ఆ సమయంలో తన ఆస్తిని అంతటిని కూడా దాసులకు అప్పగిస్తూ ఉన్నాడు. తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చి లెక్క అడుగుతున్నవాడుగా మనకి కనబడుతున్నాడు. ఇంకా నమ్మకస్తుల విషయంలో అతను సంతోషపడుతున్నాడు. నమ్మక ద్రోహుల పట్ల సంతాపపడుతున్నవాడుగా కూడా మనం చూస్తాం. ఈ యజమాని కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి మంచివాడుగా ఉన్నాడు, కొంతమందికి చెడ్డవాడుగా కూడా కనపడుతున్నాడు. ఎందుకు అలాగా అన్న విషయాలు కూడా మనం ముందు చూడబోతున్నాం. ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఈ ఉపమానం యేసుక్రీస్తు రాకడకు సంబంధించిందిగా మనం చూడవచ్చు. అంతేకాదు, ఇది యూదులకు సంబంధించినదే అయినప్పటికీ కృపచేత రక్షింపబడిన మనకు కూడా ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు వారు మొదటగా వచ్చినప్పుడు సువార్తను ప్రకటించి, ఆ తర్వాత నమ్మిన వారికి ఆ పనిని అప్పగించి తాను పరలోకానికి వెళ్ళిపోవడం మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన తిరిగి రెండవసారి వచ్చేలోపు నమ్మిన వారికి అప్పగించిన పనిని, ఆ తలాంతులను బట్టి వారు పనిచేసి లెక్క చెప్పుటకు సిద్ధపడి ఉండవలసిన వారుగా ఈ ఉపమానం తెలియజేస్తూ ఉంది. సో కాబట్టి ఆ మధ్య వ్యవధిలో, ఆయన తిరిగి వచ్చే ఆ మధ్య వ్యవధిలో నమ్మిన వారందరూ కూడా చేయవలసిన పని, తలాంతులు పుచ్చుకున్న వారందరూ కూడా చేయవలసిన పని మీద దృష్టి పెట్టాలి అని ఈ ఉపమానం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, పనిచేసిన వారికి కలిగే ఫలితాలు కూడా ఈ ఉపమానంలో మనం చూడవచ్చు. సో ఇది ఈ యొక్క ఉపమానం యొక్క ఉద్దేశం. ఇక ఈ ఉపమానంలో మనం 3 విషయాలు చూడబోతున్నాం. ఏమిటాయంటే, మొదటిది, ఎందుకు యజమాని అందరికీ ఒకే విధంగా సమానంగా తలాంతులు పంచలేదు. రెండవది,
ఒక తలాంతు కలిగిన వాడు ఎందుకు సరిగ్గా పని చేయలేకపోయాడు? కారణాలేంటి? మూడవది, ఈ ఉపమానంలో యజమానుడు మంచివాడుగా ఉన్నాడా, చెడ్డవాడుగా ఉన్నాడా అన్నది ఎలాగా మనం నిర్ధారించగలం? సో ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.